ఒక అబ్బాయి అమ్మాయిలాగా మారడానికి అంటే ట్రాన్స్జెండర్ లాగా మారడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మెయిన్ రీజన్స్ కొన్ని మీకు ఇప్పుడు చెప్తాను. అందులో మెయిన్ వచ్చేసి డిఎన్ఏ కాపీయింగ్ మిస్టేక్ అన్నమాట. అంటే స్పెర్మ్ అండ్ ఎగ్ యొక్క డిఎన్ఏని కాపీ చేసి ఆ కాపీ చేసిన మెటీరియల్ అంతా కూడా బేబీకి పేస్ట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. దీన్నే డిఎన్ఏ కాపీయింగ్ మిస్టేక్ అంటారు. యూజువల్ గా మనం తెలుగు గానీ ఇంగ్లీష్ లో గానీ హిందీలో మాట్లాడుకుంటాం. డిఎన్ఏ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. డిఎన్ఏ ఉన్న లాంగ్వేజ్ లో ఓన్లీ 4 లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఏ, సి, టి, జి. ఈ 4 లెటర్స్ మీదనే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న టోటల్ 26 లెటర్స్ నేర్చుకున్నాను, కానీ పెద్ద అయిన తర్వాత నేను లవ్ చేసింది 4 లెటర్స్ మాత్రమే. అవే ACTG. ఎందుకంటే మన డిఎన్ఏ అంతా ఆధారపడింది ఈ 4 లెటర్స్ మీద మాత్రం. కానీ ఆ 4 లెటర్స్ మన డిఎన్ఏలో 3.2 బిలియన్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ప్రతి 3 లెటర్స్ కలిపి ఒక వర్డ్ అంటారు. పేరెంట్స్ నుంచి బేబీకి టోటల్ 3.2 బిలియన్ లెటర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ అందులో 1.5% అంటే కేవలం 45 మిలియన్ లెటర్స్ మాత్రమే యాక్టివ్ లో ఉంటాయి. మిగతా అన్ని కూడా రెస్ట్ మోడ్ లో ఉంటాయి. మన బిహేవియర్ ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం తినే తిండిని బట్టి, మనం చేసే వర్కౌట్స్ ని బట్టి సైలెంట్ మోడ్ లో ఉన్న లెటర్స్ యాక్టివేట్ అవ్వాలా లేదా అని డిసైడ్ అవుతుంది. పేరెంట్స్ నుంచి పిల్లలకి డిఎన్ఏ కాపీ అయ్యేటప్పుడు కొన్ని లెటర్స్ రాంగ్ గా కాపీ అవుతాయి, ఇంకొన్ని లెటర్స్ కాపీ అవుతావు కానీ సరిగ్గా పేస్ట్ అవ్వదు. దీన్నే మనం ముద్దుగా జెనెటిక్ మ్యూటేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ గాయ్, ఇందులో యూ తీసేసి ఏ పెట్టండి, ఐఆమ్ గే అవుద్ది. చూసారా, ఒక్క లెటర్ మారితేనే టోటల్ మీనింగ్ అంతా మారిపోయింది. సేమ్ మన జీన్స్ లో కూడా కొన్ని లెటర్స్ రాంగ్ గా పేస్ట్ అవడం వల్ల టోటల్ మన బిహేవియర్ మొత్తం చేంజ్ అవుతా ఉంటుంది. మనకు లోపల మొత్తం దగ్గర 20,000 జీన్స్ ఉంటాయి. ఆ 20,000 జీన్స్ లో 3.2 బిలియన్ లెటర్స్ ఉంటాయి. అందులో ఒక 100 నుంచి 200 జీన్స్ మన పేరెంట్స్ కానీ మనకు వస్తాయి బికాస్ ఆఫ్ దిస్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల. ఇలా జెనెటికల్లీ మ్యూటేట్ అయిన జీన్స్ అనేవి మన బాడీలో రెస్ట్ మోడ్ లో ఉన్నంత వరకు మనకే ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ అవి యాక్టివేషన్ స్టేట్ లో కనుక ఉంటే దాని వల్ల మనకి డిసీజులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ మ్యూటేషన్స్ అనేది మన బాడీలో చాలా పార్ట్ లో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది మన బ్రెయిన్ లో ఉన్న ఆండ్రోజన్ అనే రిసెప్టర్ ని కనుక మ్యూటేట్ చేస్తే న్యూ బార్న్ బేబీ యొక్క బాడీ రిలీజ్ చేసే టెస్టోస్టెరాన్ కి బ్రెయిన్ లో ఉన్న ఆండ్రోజన్ రిసెప్టర్స్ రెస్పాండ్ అవ్వకపోతే ఆ బేబీ బ్రెయిన్ డిఫాల్ట్ గా ఏం కన్సిడర్ చేసిద్దంటే టెస్టోస్టెరాన్ సిగ్నల్స్ రావట్లేదు కాబట్టి బై డిఫాల్ట్ గా ఇతను అమ్మాయి అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి తన బ్రెయిన్ బిహేవియర్ అంతా కూడా అమ్మాయిల ఫీలింగ్స్ కనుక్కున్నట్టు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అందుకే ఆ పర్సన్ కి మేల్ బాడీ పార్ట్స్ ఉన్నా కానీ థాట్స్ మాత్రం అమ్మాయిల థాట్స్ ఉంటాయి. ఆ బేబీ పెద్ద అయ్యే కొంది ఆ ఫీలింగ్స్ తనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి. బాడీ ఏమో అబ్బాయిది, ఫీలింగ్స్ ఏమో అమ్మాయి ఫీలింగ్స్. సో తనది కాని బాడీలో తను ఉండలేక తన గురించి తనతో మాట్లాడుకొని ఫైనల్ గా ఓ డెసిషన్ తీసుకుంటాడు. నా ఫీలింగ్స్ కి ఏ బాడీ అయితే సపోర్ట్ చేసిద్దో నేను అందులోకి చేంజ్ అవ్వాలి అని. అందుకే అబ్బాయి లాగా పుట్టినా కూడా చాలా మంది ట్రాన్స్జెండర్ల కింద మారిపోతున్నారు. అంతేగాని వాళ్ళకేం సరదా కోసం కాదు. సో మీరు అనుకున్నట్టు వాళ్ళు ట్రాన్స్జెండర్ల కింద మారిపోయింది ఏదో డబ్బులు సంపాదించడానికో లేదా సెక్స్ వర్కర్లు చేసుకోవడానికి కాదు. వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ లో జరిగిన జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వాళ్ళు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి వాళ్ళని మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అయినా మనం అంతా అమ్మాయిలుగా అబ్బాయిలుగా పుట్టి ఏం బిగుతున్నాలి.